హలో అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? ఎందుకు అని అంటున్నా అంటే, మీకు ఏ సమస్య ఉన్నా మా దగ్గరకు వచ్చి చెప్పండి, మేము మీ సమస్యల్ని తీరుస్తామని చెప్పేసి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి తెలంగాణలో ఇంతవరకు ప్రచారం జరిగింది. కానీ రీసెంట్ గా నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ని చూస్తే మాత్రం చాలా దారుణం అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి, తర్వాత నేను మీకు విషయం చెప్తాను. ఇక వేసిండు, పిర్రల మీద కొట్టిండు, మరో తొడ మీద కొట్టిండు. తొడ కమిలిపోయింది, పిర్రలు బాగా కమిలిపోయినాయి. ఇట్లా మస్తు అవస్థ అంటే అవస్థ. నిన్న నడవ రాకుండా ఉంటే నన్ను ఈమె ఎటు అవుతుందో అని ఫాలో చేపించిండ్రు. సో చూసారు కదా, దూపల్లి ఏరియాకి సంబంధించిన ఆమె, ఆ ఊర్లో ఉంటున్నామే. అయితే ఆమె జానకంపేట దగ్గర జాతర జరిగితే అక్కడికి వెళ్ళి తన పిల్లడికి వస్తువులు కావాలంటే, అంటే ఆడుకునే వస్తువులు కావాలి అంటే కొనిచ్చి, మళ్ళీ వెళ్తున్న సమయంలో ఎక్కడనో పర్సు పోగొట్టుకుంది. పర్సు పోగొట్టుకున్న సమయంలో వెళ్ళి అక్కడే ఆ జాతరలోనే ఉన్న పోలీసులను హెల్ప్ అడగగా ఇద్దరు కానిస్టేబుల్ హెల్ప్ అయితే చేశారు. ఫస్ట్ చేసినప్పటికీ దొరకకపోగా, అంటే ఒక ఆమె ఉంది అంటుంది, లేదు అంటుంది. అండ్ ఆ విషయం మీద మళ్ళీ వెళ్ళి మళ్ళీ పోలీసులను కలిసే టైంలో అక్కడ సిఐ విజయ్ ఉన్నారు. అయితే ఆ సిఐ ఎందుకు సతాయిస్తున్నావు అని చెప్పేసి దాదాపు మొత్తం ఆమెకు ఎక్కడ చెప్పుకోలేని అంటే ప్లేసెస్ లో కొట్టాడు అని చెప్తున్నారు. నడుం పైన, ఎక్కడంటే అక్కడ కాళ్ళకి, తొడలకి, ఎక్కడంటే అక్కడ కొట్టాడు అని చెప్పేసి అంటున్నారు. ఎంత దారుణం అండి. అంటే పోలీస్ వ్యవస్థ అంటే అఫ్ కోర్స్ ఆ ఒక్క విషయం మీద మేము పనిచేయాలన్నా, జాతరలో ఎంతో మంది మమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఎన్నో క్రైమ్స్ జరుగుతాయి, ఎన్నో ఇదైతుంది, ఎంతో మందిని ఆపాలి అని అంటే ఓకే, అది మనం కన్సిడర్ చేద్దాం. కానీ కొట్టడం ఏంది? ఒక మహిళని, అది కూడా అటు చూడకుండా, మహిళని చూడకుండా కొట్టడం ఏంది అంత దారుణంగా? నేను ఇప్పుడు నన్ను అంటే మా జనాల ముందర, మా ఊరోళ్ళ ముందర నన్ను కొట్టిండ్రు, నాకు వాళ్ళ ముందర ముఖం ఎట్లు ఎత్తుకోవాలా, నాకు బతక బుద్ధి అయితే లేదు అని అంటుంది. ఒకవేళ ఇదే మనస్తాపంతో ఆమె ఏమైనా చేసుకుంటే, ఆత్మహత్య లాంటిది ఏమైనా చేసుకుంటే, ఆమె కొడుకు ముందర కొట్టారు, ఆమె కొడుకు ఎంత బాధపడి ఉంటాడు, అదైనా ఆలోచించవచ్చు కదా. విచక్షణ రహితంగా ఆ జాతరలో ఎంతో మంది చూస్తున్నప్పుడు పోలీసు అలా కొట్టడం ఏంటి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇందులో ముఖ్యంగా అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అని చెప్పి మనకు ఆల్రెడీ ప్రచారంలో ఉంది. అండ్ ఒక్కసారి కూడా మరి ఇలా జరిగినప్పుడు, ఎప్పుడు మంచి చేసి ఒక్కసారి ఇలా చేస్తే గాని పోలీస్ వ్యవస్థ మీద మంచి పేరుండదు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసుల దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ అయినా మనకి ఏదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. మోస్ట్లీ మధ్యతరగతి కుటుంబాలు. ఎందుకులే, పోలీస్ దగ్గరికి వెళ్తే ఇంకా మన ఇబ్బంది పెడతారు కానీ మన సమస్య తీరదు అని అంటారు. అలాంటి సమయంలో ఇలాంటి వీడియోలు, ఇలాంటి సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఎవరు ఒక్క వీడియో తీసి పెట్టినా మొత్తం వైరల్ అయిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలా దాడి చేయడం, కొట్టడం లాంటిది, అది కూడా ఒక సిఐ పొజిషన్ లో ఉన్న వ్యక్తి కొడితే ఇంకా చిన్నవాళ్ళు మనకేం రెస్పెక్ట్ ఇస్తారు, కానిస్టేబుల్ గాని, ఎస్ఐ గాని. సో ఒక్కసారైనా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మహిళని ఇంత దారుణంగా కొట్టారు అని అంటే డెఫినెట్ గా ఇది అసలు బేరబుల్ కాదు. అంటే దీన్ని అసలు సహించకూడదు. ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆ మహిళ వాపోతుంది. సో చూద్దాం మరి ఈ విజయ్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ప్రభుత్వం అనేది. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి అనేదే అందరి కోరిక.